ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన దేవుడు. సీనియర్ 5వ సంవత్సరము. పాఠము 8. వాక్య భాగము అపోస్తుల కార్యములు 6-7 అధ్యాయములు మరియు పాఠములోని ఇతర వాక్య భాగములను చదువుము. కంఠత వాక్యము రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8 నుంచి 10వ వచనము వరకు. పాఠము. స్టెఫను యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవిత ప్రతిబింబమని చెప్పవచ్చును. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములోనున్నప్పుడు తన తండ్రిని ఎలాగో చూపగలిగినో యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనము. అలాగే స్టెఫను తన జీవితము ద్వారా యేసు ప్రభువు ఎలాంటివాడు అని లోకమునకు చూపగలిగెను. తాను జీవించిన కొంతకాలములోనే అనేకులను తన జీవితము ద్వారా ప్రభావితము చేయగలిగెను. అవి యేసు ప్రభువునందు విశ్వసించిన వారు అభివృద్ధి చెంది విస్తరించుచున్న దినములు. వారికి కలిగి ఉన్న సమస్తము సమిష్టిగా ఉంచుకునిరి. అదియోగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అవసరముల కొలది పంచిపెట్టిరి. వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు. మొదటి మానవుడైన ఆదాము దేనిని పోగొట్టుకొనెనో వారు యేసుక్రీస్తులో తిరిగి సంపాదించుకున్న స్థితి కనబడుచున్నది. నిష్కపటము, ఆనందము, నిస్వార్థము, దేవునితో సహవాసము, ఐక్యత, ప్రేమ వారిలో చూడగలము. అట్లు ఆనందముగానున్న దినములలో వారు శోధింపబడిరి. చిన్నగా భేదాభిప్రాయములు ప్రారంభమయ్యెను. అనుదిన పరిచర్య జరుగుచున్నప్పుడు తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడువారు సనగసాగిరి. ఆదాము హవ్వలు ఆహారము విషయములో ఎలాగును శోధింపబడిరో వీరు కూడా ఆహారము విషయములోనే శోధింపబడిరి. అప్పుడు 12 అపోస్తలులు, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. మీరు ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుమని శిష్యుల సమూహముతో చెప్పిరి. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోతారు, నీకానోరు, సీమోను, పర్మెనాసు, యూదుల మతప్రవిష్టుడును, అంతియొకయ వాడైన నీకోలానును ఏర్పరిచి వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఇట్టి దినములలో స్టెఫను దేవుని సేవ జరిగించెను. అతడు ఆహారము పంచిపెట్టుటయే కాక దేవుని కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అనేకులు అతనితో వాదన పెట్టుకొనుచుండిరి. దేవుని ఆత్మపూర్ణుడై అతడు వారికి సమాధానములిచ్చుచుండెను. యూదులు యేసు ప్రభువునందు విశ్వాసముంచని కారణమున వారు విశ్వాసులతో తరచుగా వాదన పెట్టుకొనుచుండిరి. సౌలు లాంటి మతనిష్ట గలవారు వారిని హింసించుచుండిరి. ప్రాణానికైనా తెగించి విశ్వాసులు దేవుని మార్గమును ఇతరులకు ప్రకటించుచుండిరి. ధర్మశాస్త్రము నెరిగిన వారు వాదనతో వారిని జయించుటకు ప్రయాసపడుచుండిరి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 15 నుంచి 22వ వచనము వరకు. అప్పుడు లిబెర్టీనీయులను దనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి. అయితే మాటలాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ఇంతగా జ్ఞానము కలిగిన మనము ఇతని ఎదుట ఓడిపోతిమని ఒప్పుకొనుటకు వారికి ఇష్టము లేదు. ఇప్పుడు ఎలాగైనా ఇతనిని బాధపెట్టవలనని తీర్మానము చేసుకునిరి. వారు సరైన ఉద్దేశముతో వాదించినట్లయితే తప్పక అతని మాటలలోని జ్ఞానమును అంగీకరించడి వారు. యేసు ప్రభువును రక్షకునుగా విశ్వసించడి వారు. కానీ వారు ఆ రీతిగా రాలేదు.
కనుక దేవుని రక్షణ మార్గమును గూర్చి విన్నను వారు ఆశీర్వదింపబడలేకపోయిరి. యవనస్తులారా, మీరు దేవుని వాక్యమును గూర్చి వాదించుచున్నారా? తప్పులెలా దొరుకునోయని కనిపెట్టు చూచుచున్నారా? దేవుని వాక్యము చెప్పబడినప్పుడు అది మీకేనని చిన్న పిల్లల వలె దానిని అంగీకరించు మనసు కలిగి ఉన్నప్పుడు మీరు రక్షణ పొందగలరు, ఆత్మీయ స్థితిలో ఆశీర్వదింపబడగలరు. ఓడిపోయిన వారికి రోషము తప్ప మరేముంటుంది? అలాగే స్టెఫను ఎదిరించిన వారు ఎలాగైనా అతనికి కీడు చేయవలనని తలంచి అతని మీద అబద్ధ సాక్ష్యము చెప్పునట్లు కొందరిని కుదుర్చుకునిరి. తరువాత ప్రజల పెద్దల యుద్ధకు వెళ్ళి శాస్త్రుల యుద్ధకు వెళ్ళి వారిని రెచ్చగొట్టిరి. వారైనను జ్ఞానవంతులుగా స్టెఫనుకు విరోధముగా చెప్పినది వాస్తవమా కాదా అని యోచించలేదు. యవనస్తులారా, ఎన్నిసార్లు మీరు మీకు నచ్చని వారిని గూర్చి మీ తల్లిదండ్రులను పెద్దవారిని రెచ్చగొట్టుచున్నారు? వారు మీ మాటలను నమ్మి మీ పక్షమును వహించుట వలన వాస్తవమును గ్రహించక అవమానమునందుచున్నారు. గ్రహించుడి. మీ సమస్యలలో పెద్దవారికి నష్టము కలిగేటట్లు ప్రవర్తించకుడి. స్టెఫను విరోధులు వారినందరినీ కూడబెట్టుకుని స్టెఫనును మహాసభ యుద్ధకు ప్రధాన యాజకుని యుద్ధకు తీసుకుని వెళ్ళిరి. వారు చెప్పినదేమనగా, ఈ మనుషుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమని అబద్ధ సాక్షులు చెప్పిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. మన మీద అబద్ధముగా సాక్ష్యము చెప్పునప్పుడు, దూషించి మాట్లాడినప్పుడు, అనరాని మాటలతో మనలను నిందించినప్పుడు మన ముఖ కవలికలు ఎలా ఉండును? దేవదూతను చూచినట్లే ఉండునా? అంటే స్టెఫనుకు వారి మాటలతో పని ఏమీ లేదు. వారు తనను ఏమి చేసినా అతనికి బాధ లేదు. ఎక్కడ నిలవబెట్టినను ఒక్కటే అతని ధ్యేయము, తనను రక్షించిన యేసు ప్రభువును గూర్చి సాక్షిగా నిలవాలి. ప్రభువు కొరకు మానవ రీతిగా సాక్ష్యమిచ్చుచున్నామా? ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగిన వెంటనే తనకు సువార్తను ప్రకటించే అవకాశం ఇవ్వబడినదని తలంచి అబ్రహాము మొదలుకొని యేసు ప్రభువు చనిపోవు వరకు విశదముగా వారికి చరిత్రయంతయు ఓపికగా వివరించాడు. వారు అతని మీద ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడిననిరి గాని ఏ ధర్మశాస్త్రమైతే క్రీస్తుని గూర్చి తేటగా చెప్పుచున్నదో దానిని మీరు గ్రహింపక ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి, కానీ దానిని కైకొనలేదని చెప్పెను. ఈ మాటలన్నీ అతని తరువాత దేవుని కొరకు బహుబలముగా వాడబడనయ్యున్న సౌలు అను యవ్వనస్తుడు వినుచుండెను. కానీ అతడు యవ్వనస్తుడు మతమును వెంబడించుట వలన స్టెఫనును చంపువారితో ఏకీభవించెను. వారు ఈ మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. మతభక్తి ఇలాంటి వైఖరిని కలిగియుండును. మతము పేరట ఎంతమందిని చంపినను దోషము లేదనుకొనుచుందురు. మానవునిపై తనను సృజించిన ఒక్క సృష్టికర్తకే అధికారము కలదు. తోడి మనుషునిపైన నీకెలాంటి హక్కు లేదు. నిన్ను సృజించిన వాడే అతనిని సృజించెను. అతనికి విరోధముగా ఏది చేసినను దేవునికి నీవు తప్పక లెక్క చెప్పవలెను. చూసారా, దేవుని యందు పరిపూర్ణ విశ్వాసము గల స్టెఫను యొక్క ముఖమునకు అతని విరోధుల ముఖములకు ఉన్న తేడా మనకు ప్రస్ఫుటముగా కనబడుచున్నది. స్టెఫనుకు తన మరణము తప్పదని తెలిసిపోయింది. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరుచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచెను. ఇంకా అతనికి ఎలాంటి భయమూ లేదు. తనను ఆహ్వానించుటకు నిలిచియున్న యేసు ప్రభు యొద్దకు వెళ్ళిపోవాలనే ఆశతో అతడు తాను చూచిన దానిని అందరికీ చెప్పగానే వారు పెద్ద కేకలు వేసి ఏదో వినరాని దానిని విన్నామన్నట్లు చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకు అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్విరి. సౌలు వారి వస్త్రములకు కావలియుండెను. అతడు యేసు ప్రభువుకు తన ఆత్మను చేర్చుకునమని మొరపెట్టుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 57-58 వచనములు. అతడు మోకాళ్ళుని, ప్రభువా
వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనము, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. స్టెఫను ప్రభువుతో నుండుటకు వెళ్ళిపోయెను గాని అతని మాటలు వారందరి చెవులలో తప్పక మారుమ్రోగియుండును. తన మరణములో కూడా స్టెఫను యేసు ప్రభువు వలె తన శత్రువులను క్షమించగలిగెను. అతడు నిద్రించెను అను మాట క్రైస్తవుని యొక్క నిరీక్షణయై ఉన్నది. యేసు ప్రభువునందు విశ్వాసముంచిన వారు చనిపోయినప్పుడు వారు క్రీస్తులో నిద్రించిన వారుగా ఎంచబడుదురు. ఎందుకనగా ఆయన వచ్చినప్పుడు వారిని నిద్ర నుండి లేపును. గనుక క్రైస్తవులు ఇతరుల వలె దుఃఖించకూడదని చెప్పబడి ఉన్నది. ఆరంభ దినములలో విశ్వాసులు చనిపోతే వారెంతగానో సంతోషముతో పాటలు పాడేవారని చరిత్ర చెప్పుచున్నది. వారు మరణమునకు భయపడి వారు కారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20 నుంచి 23వ వచనము వరకు. ఈ లోకమును వారెన్నడూ ప్రేమించలేదు. వారి దృష్టి అంతా దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన పట్టణము మీదనే ఉండెను. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడు అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనము. స్టెఫను అనగా కిరీటము అని అర్థము. అతడు నిజముగానే తన దేవుని చేతిలో భూషణ కిరీటముగాను రాజకీయ మకుటముగాను ప్రకాశించెను. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనము.